గుడ్ మార్నింగ్. ఈరోజు శ్రీ గుడ్ మార్నింగ్. సుధాకర్ రెడ్డి గారి ద్వారా మనము ఈ ఎస్పెషల్లీ ఫార్మ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అగ్రికల్చర్ రిలేటెడ్, తర్వాత గత 5-6 సంవత్సరాల నుంచి ఏవైతే రిఫార్మ్స్ అని ఏవైతే గవర్నమెంట్స్ ట్రై చేసినాయో, ఎస్పెషల్లీ డబ్లింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ అని, లేదా ఈనామ్ అని, లేదా ఎఫ్పిఓస్ని ప్రమోట్ చేయడము, ఇలాంటి అంశాలు కూడా చాలా ఉన్నాయి. అంటే ఈరోజు మరి ఫార్మ్ బిల్స్ ప్లస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్, అంటే ఒక ఎన్వైరన్మెంట్ ఏదైతే క్రియేట్ చేసినామో అగ్రికల్చర్ సెక్టర్లో ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది ఫార్మర్స్ అని ఆ ప్రాసెస్లో ఉన్నారు. ఆర్ దేర్ ఎనీ కాంట్రడిక్షన్స్ వీటి మధ్యన, లేదా ఆర్ దేర్ ఎనీ ఛాలెంజెస్ ద ఇమీడియట్ ఫ్యూచర్ అనే అంశాల మీద వారి ద్వారా తెలుసుకుందాము. నమస్కారం సార్, మీరు ఈ అంశాల గురించి చాలా క్షుణ్ణంగా మీరు రీసెర్చ్ లాగా కూడా చేసిర్రు. సో దాని గురించి డేటా అనాలిసిస్ అవన్నీ కూడా చేసిర్రు. మరి ఈ అంశాల మీద మరి మీ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నాం సార్. చెప్పండి. మనము ప్రభుత్వం తీసుకొచ్చిన 3 ఫార్మ్ బిల్స్ మాట్లాడుకునే ముందు కొంత బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్, బ్యాక్గ్రౌండ్ డేటా కొంత రైతులకు అవగాహన వస్తే దానివల్ల జరగబోయే పరిణామాలు, అంటే ఇంతకుముందు ప్రభుత్వం నిర్దేశించిన పథకాలు అమల్లో కానీ ఉంటే రాబోయే పథకాలని అది సులభతరం చేసి ఉండేది. ఇప్పుడు మనం ఎఫ్పిఓలు, ఎంఎస్పీలు గురించి మాట్లాడుతున్నప్పుడు మొదట మనం ఎంఎస్పిని మాట్లాడుకోవాలి. ఎందుకంటే ముందుగా చాలా సంవత్సరాల నుంచి ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ ఆ ఫార్ములాని అమలు చేసే దాంట్లో ప్రభుత్వాలు ఒక విధంగా విఫలమైననే చెప్పాలి. ఎందుకంటే ఒక పక్క రైతుని మనసులో పెట్టుకొని, ఒక పక్క కన్జ్యూమర్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నప్పుడు అది ఫార్మర్ కూడా కన్జ్యూమర్ అయినప్పుడు ఫార్మర్ కూడా అఫెక్ట్ అవుతాడనే దాంట్లో సందేహం లేదు. కాబట్టి ఫార్మర్ని ఏ రకంగా తన వస్తువులను తను అమ్ముకునేదానికి మంచి రేట్ ఇచ్చి వారి లైవ్లీహుడ్ పెంచేదానికి ప్రయత్నం చేయటంలో వేరే కన్జ్యూమర్ ఎఫెక్ట్ అవుతాడేమో అనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఆలోచించి ఉండొచ్చు. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ముందు ఫార్మర్ బేస్ అనేది స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. అది వచ్చినప్పుడే మిగతా వస్తువులు ఎక్కువైనా తక్కువైనా వాడు కొనగలడు, అమ్ముకోగలడు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఎంఎస్పి వచ్చినప్పుడు మిగతా ఇండస్ట్రియల్ కాస్టింగ్ వచ్చినప్పుడు అన్ని పారామీటర్స్, అన్నిటికి సంబంధించిన ఇన్పుట్స్ కానీ అన్ని కానీ తీసుకొని ప్రభుత్వం ధరలు వేస్తున్నప్పుడు వారు ఎంఆర్పి వాళ్ళు డిసైడ్ చేసుకోగలిగినప్పుడు రైతు ఎంఆర్పిని ఎందుకు డిసైడ్ చేసుకోలేడు, నిర్ణయించుకోలేడు అనే ఒక ప్రశ్న ఉత్పత్తి అవుతుంది. తర్వాత దీన్ని మనం ఒక విధంగా రైతు కూడా కన్జ్యూమర్ అని అనుకున్నప్పుడు ఎంతవరకు కన్జ్యూమర్ పాత్ర అతనికి ఉన్నది, ఎంత ఖర్చు అవుతుంది మిగతా వస్తువులు కొనేదానికి అని చూసి ఎవరికి వాళ్ళకి వదిలేస్తే ప్రభుత్వం కూడా, అంటే మిగతా ప్రజానికం కూడా సఫర్ అవుతుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచించింది. కానీ బ్రతుకు తెరువుకు ఫార్మర్కు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వకపోతే ఇంకా మిగతా విషయాలన్నీ కూడా వాళ్ళకి అనవసరం. కాబట్టి ఎంఎస్పి రేటు స్వామినాథన్ గారు ఇచ్చినదే ఖచ్చితంగా ఫార్మర్కు రావాల్సిన ఇది ఉంటుంది, ఎంత ఆలోచించిన ప్రభుత్వం అది దాంట్లో. కానీ ఎంఎస్పిలో A2 ప్లస్ ఎఫ్ఎల్ అంటే A2 అంటే తనకైన ఉత్పత్తి ఖర్చులన్నీ కూడా ఇది చేసుకొని దానికి ఫార్మ్ లేబర్, అంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా వ్యవసాయానికి తోడ్పడి వాళ్ళకి అయిన ఖర్చులు కూడా, లేబర్ ఖర్చులు కూడా దానికి జత చేసి స్వామినాథన్ గారు ఇచ్చారు. తర్వాత ముఖ్యంగా ఉపకరణాలకి,
తర్వాత ఇంట్రెస్ట్, బ్యాంక్లో క్రెడిట్ తీసుకున్నప్పుడు దాని మీద పడే వడ్డీ రేటు కూడా కలిపి కట్టి ఇవ్వమని చెప్పి స్వామినాథన్ గారు సిఫారసు చేశారు. కానీ దురదృష్టవశాత్తు కొన్ని దశాబ్దాలుగా దీని మీద ప్రభుత్వం ఏం కూడా, అంటే అన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఒకరు ఒకటి కలిపి ఇంకోటి కలిపి చిన్న చిన్నగా తీసుకొస్తున్నారు. ఇక్కడ ఇంకా కూడా మిగిలినది ఏంటంటే C2 అనే దాన్ని ఒక నిర్ధారణమైన పరిస్థితికి తీసుకురావటం లేదు. C2 అంటే మన క్యాపిటల్ గూడ్స్, మనం కొన్న ట్రాక్టర్ల మీద కానీ, వడ్డీలు కానీ, ఆ అరుగుదల మీద కానీ, వాటికంతా కూడా ధర కట్టి రైతుకు దాని ఖర్చు కింద జమ చేస్తే రైతుకు కొంత వెసులుబాటు ఉంటుంది. దాని మీద 50% ప్రాఫిట్ కూడా ఇవ్వమన్నారు కాబట్టి వీటి మీద కూడా 50% కలిసి కొంత అభివృద్ధికి వస్తాడు రైతు. ఇప్పుడు ఒక విధంగా ఆలోచిస్తే, ఇప్పుడు మన ఆదాయ పట్టి చూసినప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మనకు వచ్చేది 10,000 కూడా రావటం లేదు. మన దీంట్లో నిజంగా మనం చూసినప్పుడు 10,000తో రైతు ఏ విధంగా బ్రతుకుతాడో అర్థం కావటం. ఒక పక్క టీచర్ 1,50,000 పెట్టి జీతాలు సంపాదించుకుంటూ, అంటే ఒకరికి మన వ్యత్యాసం చూపించాలని కాదు నా ఉద్దేశం. ఒక టీచరే కాదు, వేరే వాళ్ళు కూడా వాళ్ళ జీతాలు పెన్షన్లతో వాళ్ళు అనుభవిస్తున్నప్పుడు రైతు ఎందుకు పట్టిపోవు? కాబట్టి రైతును కూడా అదే పందాలో తీసుకొచ్చి ప్రభుత్వం ఆలోచించాలని నేను వాళ్లకు విన్నపం చేస్తున్నాను. తర్వాత MSP, తర్వాత FPOలు. ఈ FPOలు అన్నది మంచి ఉద్దేశం. ఆ ఊర్లో ఉన్న రైతుల్ని మమేకం, అంటే వాళ్ళందరినీ కూడా సంఘటితం చేసి ఒక తాటి మీద తీసుకొచ్చినప్పుడు రైతులు కూడా ఇతి బాధలు, అంటే వాళ్ళకున్న బాధలు అక్కడే ఉండి FPOలు కూడా గమనిస్తారు. కాబట్టి కార్పొరేట్ లెవెల్కి పోయే ముందు FPOలు ఒక స్టెప్ లేకుండానే దాన్ని ఆ FPOలని 10,000 పెట్టి ఇది చేసి ఉండుంటే ఒక 4 ఏళ్లలో 5 ఏళ్లలో వాటికి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ప్రభుత్వాలకు అర్థమైంది. కానీ అవి రాకుండానే దాటేసినాయి అంటే కొంత అనుమానాలకు దావతీస్తుంది. FPOలు 10,000 చేస్తా అన్నప్పుడు ఇంకొక 2-3 ఏళ్లలో ఇప్పుడు 1,000-2,000 వచ్చి ఉంటాయి FPOలు దేశం మొత్తం మీద. ఇప్పుడు 10,000 రావాలంటే కనీసం ఈ లెక్కన at this particular rate, it will take for government or for the ecosystem at least 4-5 years to get that particular number. అంటే అది ఏ రకంగా ఆ 10,000 డిసైడ్ చేశారో, గణాంకాలు ఏమన్నా ఉన్నాయో లేకపోతే శాస్త్ర రూపంగా ఏమన్నా దాని మీద అధ్యయనం చేస్తున్నారో తెలియదు. కానీ ఒక నిర్దిష్టమైన ఫిగర్ 10,000 అన్నప్పుడు ప్రోగ్రెస్ చూసుకొని మిగతాది పెంచుకోవాలనే ఉద్దేశం ఉంటే అది మంచిదే. కానీ 10,000 మనం ఇన్ని రోజుల్లో అనుకున్నప్పుడు అది చేరలేకుండా, దానికి కారణాలు చాలా ఉండొచ్చు. నబార్డుకు ఇచ్చారు, అది పురమాయించారు. ఇంకా సంస్థలను కూడా పెంచి SFC అన్నారు, వాళ్ళ దగ్గర నుంచి కొంత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏదో ఒక సహాయం ఇవ్వమని చెప్పి వాళ్ళకు చెప్పడం జరిగింది. అది చేస్తున్నారు. ఇవన్నీ కూడా నత్తనడకు నడుస్తున్నాయి, అనుకున్న పందాలు లేవు. ప్రభుత్వం ఒక గవర్నింగ్ బాడీ లాగా, అంటే దీనికంతా కూడా ఒక రిఫార్మ్స్ కమిటీ, అంటే ఆ రెగ్యులేటరీ కమిటీ పెట్టి మానిటర్ చేసి ఈ యాక్టివిటీస్ అన్ని చేస్తే బాగుండేది అనేది నా ఉద్దేశం. హలో. ఈనామ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సార్ మార్కెటింగ్ లో. అయితే దేశంలో ఎక్కడైనా కానీ ఒక ప్రొడ్యూస్ని అమ్ముకోవడానికి అది ఒకటి వెసులుబాటు కలిగించి ఒకటి ఆన్లైన్ పోర్టల్. యాక్చువల్గా అయితే గవర్నమెంట్ ఇలాంటి ఇంకా చాలా అప్లికేషన్స్, అంటే ఎనీ టైం వాళ్ళు ప్రైజ్ డిఫరెన్సెస్ తెలుసుకోవడము, లేదా మార్కెట్లను కూడా డైరెక్ట్ లైవ్గా చూడడము, తర్వాత ట్రాన్స్పరెన్సీ క్రియేట్ చేయడము, తర్వాత ఈవెన్
మనీ ట్రాన్స్ఫర్స్ కూడా డైరెక్ట్ ఆన్లైన్ పేమెంట్స్ ఇట్లా అన్ని లింకప్ చేసి సిస్టమ్స్ ఇంకా ఎస్టాబ్లిష్ చేయొచ్చు ఈ రోజున్న టెక్నాలజీలో. ఆఫ్టర్ ఆల్ మనం ఒక ట్యాక్సీ తీసుకోవాలంటేనే ఎంతో అప్లికేషన్స్ ఉన్నాయి. మరి ఇలాంటి సిస్టమ్స్ని బలోపేతం చేసి రైతులకు అస్సలైన ప్రైజ్ రావడానికి ఈవెన్ ఎవరన్నా తక్కువలో కొన్నా కానీ వాళ్ళు కూడా నేర అర్హులే అవుతారు. ఎందుకనంటే ఇప్పుడు మనము ఒక లేబర్ని మనం పిలుచుకొని వాళ్ళకి పని చెప్పి తక్కువ పైసలు ఇస్తే ఆ యజమాని బాండెడ్ లేబర్ అని ఒక పదం పెడతారో, లేకపోతే ఎక్స్‌ప్లాయిటింగ్ ద పూర్ అని అంటారో, ఇలాంటివి అయితే ఉంటాయో మరొక అగ్రికల్చర్‌లో రైతు పండించిన దానికి వాళ్ళకు రైట్ ప్రైస్ రానప్పుడు ఎంఎస్పి అనేది కూడా మనకు చాలా హీనమైన పదం అది. ఎందుకనంటే హానరబుల్ కాదు. మినిమం సపోర్ట్ శాలరీ అని ఇప్పుడు గవర్నమెంట్లు ఉన్న వాళ్ళకి ఇస్తే ఒప్పుకుంటారా? అంటే అందరూ శాలరీలు 10-20 టైమ్స్ ఈజీగా పెరుగుకుంటూ పోతున్నాయి. మరి రైతుది ప్రపోర్షనేట్ పెరుగుతలేదు. అంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ హానరబుల్ అనేది పాయింట్ ఆడ. సో కాబట్టి ఈ సిచ్యువేషన్లో మీరు ఈ ఈనామ్ అనే పద్ధతిని స్ట్రెంథెన్ చేస్తే ఆ ఎంఎస్పీఏ కాదు అంతకంటే మంచి ప్రైజ్ వచ్చే అవకాశాలు ఎట్లున్నాయి సార్? కరెక్ట్. ఇప్పుడు ఎంఎస్పి ఇవ్వటం వల్ల, ఎంఎస్పిని ప్రైవేట్ వాళ్ళ మీద రుద్దటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడున్న ఏదో ఒక రేట్, అంటే మనం ఏదో ప్రైవేట్ రిటైలర్ని ఇది చేయాలని కించపరచడం కాదు. రిటైలర్ అనేవాడు ఖచ్చితంగా ఉండాల్సిందే. రిటైలర్ లేకపోతే రైతు బ్రతుకు కూడా కొంత హీనం. ఎందుకంటే మార్కెట్ అనేది క్రియేట్ చేసేది మిడిల్ మెన్గా ఉండి ఆయన అనుసంధానం చేస్తే కన్జ్యూమర్ మధ్య ఆ కెపాసిటీ రైతుకి ఎప్పుడు లేదు. అన్లెస్ ఇప్పుడు రాబోయే మెథడ్స్ వల్ల రైతులు కొన్ని చోట్ల రైతులు డైరెక్ట్ గా అమ్ముడు, మా ఊర్లో పోతే తెల్లవారి 6 గంటల రాత్రి వరకు పోసేసుకొని తెల్లవారి 6 గంటలకు లేచి రైతు బజార్లకు వెళ్ళి వాళ్ళే ఆ అనుసంధానం అంటే కలిసి వాళ్ళే అమ్ముకుంటున్నారు, రేట్లు బేరాలు చేసుకుంటున్నారు. అంటే మోసాలు బజార్లలో మండీస్లో అవి తప్పవు, అవి ఉండాల్సిన దీంట్లో ఆ రీతిలో అవి జరుగుతూనే ఉంటాయి. మన దేవుడు వచ్చినా అది ఆగేటట్టుగా లేవు. ఎందుకంటే మానవుడు పుట్టిన తర్వాత ఈ ఆశలు పెరిగి ఎవరి పద్ధతిలో వాళ్ళు చేసుకుంటూ ఎవరి పద్ధతిలో వాళ్ళు లాభాలు సాధించుకోవాలనే మార్గంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో కాబట్టి మిడిల్ మెన్ని మనం అరికట్టలేము. రెండవది, మిడిల్ మెన్ని శాసించలేము. మిడిల్ మెన్ ఒకవేళ ప్రభుత్వం ఎంఎస్పి రేట్ ఇవ్వమన్నా కూడా ఎంఎస్పి కొద్ది రోజులు ఇచ్చినట్టుగా ఇచ్చి వాడు జారుకుంటారు, ఇంకెక్కడో బయటకు పోయి అమ్ముకుంటారు. సో రైతుకు ఆ వెసులుబాటు కూడా ఉండదు. ఆ మిడిల్ మెన్ ఆ మండీలో ఉండి, అంటే వాళ్ళు మోసం చేస్తుంటే మనం మోసగించబడాలనే ఉద్దేశంతో నేను మాట్లాడటం లేదు. వారు అనేవాళ్ళు ఉంటే దాన్ని అరికట్టాల. లోపల జరిగే విధి విధానాలు చూసి వాళ్ళని ఉంచి వాళ్ళని ఏదో ఒక రీతిలో వాళ్ళని మనం రెగ్యులేట్ చేసి చేయాలి. అంతేగాని ఎంఎస్పిని అమ్ముకోవటం అంటే అది ఎంతవరకు ప్రాక్టికల్ అవుతుందో నాకు తెలియదు. ఎంఎస్పి చేయాలా, ఎంఎస్పి కన్నా ఎక్కువ రావాలి. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఎంఎస్పిని ఒక బెంచ్ మార్క్ కింద పెట్టి మండీలో అమ్ముతూ పోతూ ఉంటే బయట కూడా రేట్ల డిమాండ్ సప్లై పొజిషన్ బట్టి రేట్లు పెరిగేదానికి వీలుంటుంది. ఇది ఒక బెంచ్ మార్క్ కింద తీసుకొని రేట్లు ఎక్కువ పెరుగుతాయి కానీ ఇంక తక్కువ పెరిగేదానికి అవకాశం ఉండదు. ఒకవేళ అట్లా తక్కువ జరిగినప్పుడు ఏం చేయాలనేది ప్రభుత్వాలు ఆలోచించాలి. ఆ తక్కువ ధరకు అమ్ముతున్నప్పుడు రైతుకు ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఎట్లా ప్రభుత్వాలు ప్రతిసారి ఎంఎస్పిలో పెట్టి ఐకేపీ సెంటర్స్, కలెక్టింగ్ సెంటర్స్ పక్కన ఊర్లలో కానీ మన ఊర్లలో కానీ తీసుకొచ్చి కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా కానీ మార్కెట్ ద్వారా కానీ ఇంకా ఇట్లా సిసిఐని ప్రతి ఇవన్నీ చేయటం జరుగుతూనే ఉంది. ఇప్పుడు అవి అమ్మినా కూడా ఇంకా కూడా మిడిల్ మెన్తో మనకు అవసరం ఉంటుంది. ఎందుకంటే స్టాక్ పెట్టుకున్న రైతులు వెంటనే కొన్ని సందర్భాల్లో ఎక్కువ ఎక్సెస్ ఉన్న రైతులు, పెద్ద రైతులు కానివ్వండి, చిన్న రైతుల్లో కొంత స్తోమత ఉండి నిలబెట్టుకొని ఎక్కువ రేటుకు అమ్ముకోవాలనుకున్న రైతులు కూడా ఆ అవకాశం ఉంటుంది. ఎందుకు వాళ్ళు వచ్చి ఇది చేస్తారు కాబట్టి. సో ఇక్కడ ఎంఎస్పిని వాళ్ళ మీద రుద్దటం మంచిది కాదని ఒక సలహా. రెండవది ఏంటంటే వాళ్ళని ఏదన్నా మిడిల్ మెన్ గా లోపల ఏదన్నా లోపాయకర్తనంగా ఏదన్నా జరిగి వీడి దగ్గర ఎక్కువ వసూళ్లు చేస్తే ఇంత పర్సంటేజ్ కమిషన్ ఏజెంట్ తీసుకోవాలి, 1.5% అంటే వాడు 13% తీసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. అవి చెప్పి ఇవి చెప్పి అట్లా కాకుండా నిర్దిష్టంగా అది వాటి ప్రతిదానికి రేట్ పెట్టుకొని ఇంత దాటకూడదని దీంట్లో పోతే బాగుంటుంది. అక్కడ కమింగ్ టు దిస్
ఈనామ్ ఎనేబుల్డ్. ఈనామ్ ఎనేబుల్డ్ అనే దానికి ఈవెన్ రైతుకు ఇక్కడ ఎంఎస్పి దళారుల నుంచి, మిడిల్ మెన్ నుంచి రాకపోయినా కూడా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈనామ్ ఎనేబుల్డ్ ఏ ప్రాంతంలోనికి నుంచి అసలు ఈసీఏ అనేది తీసేయటం కూడా ఒక మంచిదే. ఒకప్పుడు ఇది ఈనామ్ ఎనేబుల్డ్ పోర్టల్స్ ద్వారా ఒక మండి నుంచి, అంటే ఎనీబడి కెన్ సెల్ ఎనీ ప్రొడ్యూసర్ కమాడిటీ from one mandi to any other mandi in any other part of the country or state or region. See, was the real aim of the government. I don't know, even before enactment of these bills, I don't know how this was possible for a farmer to have sought this method by discovering the price, better price, see, in any other mandi, and then enabling transport. ఇవన్నీ కూడా అంటే నాకు అనిపిస్తుంది పుట్టింగ్ ది కార్ట్ బిఫోర్ ది హార్స్ ఏమో. అప్పుడంతా ఈ రూల్స్ అన్ని కూడా లేకుండా వాళ్ళని ఈనామ్ ఎనేబుల్డ్ లో ఎట్లా అమ్ముకోగలరు అనే దానికి మార్గం అయిందేదో నాకు ఇప్పటికీ అర్థం కావటం. సో ఈనామ్ ఎనేబుల్డ్ లో మనం ఒక ఈనామ్ ఎనేబుల్డ్ అంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ కావాలి ఆ మండీలో గ్రేడింగ్ కావాలి, క్వాలిటీ కావాలి, ప్రాసెసింగ్ మెథడ్స్ కావాలి, వాల్యూ అడిషన్కు ప్రొవిజన్ కావాలి, వాటికి కావాల్సిన గోడౌన్లు కానీ, స్టోర్ హౌసెస్ కానీ, ఆర్ కోల్డ్ స్టోరేజెస్ కానీ, ఏ పదార్థాలు, ఏ వస్తువులకు ఏది అవసరమో, ప్రాసెసింగ్ అన్నప్పుడు ప్రాసెసింగ్ సెంటరు, సో వాల్యూ అడిషన్ అప్పుడు వాల్యూ అడిషన్కి కావాల్సిన టెంపరీ స్టోరేజ్ ఫాలోడ్ బై ది ప్రాసెసింగ్. వైరస్ ప్రాసెసింగ్ అంటే వెంటనే ప్రాసెస్ చేసి టొమాటో వచ్చింది, తక్కువ రేట్లలో పోతుంది టొమాటో, అప్పుడు తీసుకొచ్చి ప్రాసెసింగ్ సెంటర్లో అమ్ముకోవచ్చు ఆ రైతు, ఆ ప్రాసెసింగ్ సెంటర్ గాని ఉంటే. అంటే దానికి మనం ఫెసిలిటేట్ చేసిన వాళ్ళం అవుతాం ప్రభుత్వం. ఇవన్నీ లేకుండా ప్రభుత్వం ఊరికే బిల్స్ పెట్టేసి ఫెసిలిటీస్ లేకుండా ఏదో గాలిలో పండు చూపించి తినమన్నట్టుగా అనిపిస్తుంది. ఫామ్ బిల్స్ లో ఉద్దేశాలు ఏమైనా కానివ్వండి, బట్ ఎప్పుడు ఏ రిఫార్మ్స్ అయినా లాంగ్ రన్ లో అది మంచిదే జరుగుతుంది, కాదంటం లేదు. కానీ గ్రాడ్యువల్ గా కాలక్రమేణా ఒక రూపం చెందేదానికి మార్గాలు అన్వేషించకుండా ఊరికే ఇంట్రడ్యూస్ చేస్తే దాంట్లో వెనకాల ఏదన్నా ఉన్నదేమోననేది రైతులకు సందేహం రావటం తప్పేం లేదు. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచించాల్సింది ఇప్పుడైనా కూడా, ఎట్టాగో బిల్స్ వచ్చేసినాయి కాబట్టి బిల్స్ రూపం చెందాలి అంటే ఇప్పుడు హౌ ఫార్ గవర్నమెంట్ ఈస్ రెడీ టు ఎక్విప్ ఆల్ దీస్ మండీస్ విత్ దీస్ ప్రొవిజన్స్ లైక్ యువర్ ప్రాసెసింగ్ సెంటర్ విత్ గ్రేడింగ్ అండ్ క్వాలిటీ. Do you have standards for grading and quality? I don't think. So government will have to evolve all these factors. Think over all these factors and then be ready. Then only see they should have thought over. Anyway, now though late doesn't matter. Even now, ఈ ట్రాన్సిషన్ పీరియడ్ లో బిల్స్ వచ్చే నా సజెషన్ ఏంటంటే, బిల్స్ వచ్చే లోపల ఈ అట్లీస్ట్ కొంత ప్రొవిజన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టోరేజ్ ప్రొవిజన్స్ కొంత తావిస్తూ ఈ ప్రాసెసింగ్ ని కానీ ఇంట్రడ్యూస్ చేయగలిగితే రైతుకు కొంత వెసులుబాటు ఉంటుంది, కొంత ఎంఎస్పిని పెంచుకునే దానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంత అమౌంట్ ఆఫ్ ప్రొడ్యూసర్ కమాడిటీ విల్ గో టు మీట్ ది ప్రాసెస్ రిక్వైర్మెంట్. అప్పుడు బజార్లో కన్జ్యూమర్ డైరెక్ట్ గా కన్జ్యూమ్ చేసేదానికి తగ్గిపోతుంది కాబట్టి ప్రైజెస్ ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ అవుతుంది. అప్పుడు కన్జ్యూమర్ ఏం చేయలేడు, మా మీద అదనంగా రుద్దేశారు ప్రభుత్వాలు కానీ, రైతులు వాళ్ళు మమ్మల్ని ఇట్లా కష్టం చేశారని అని అనుకుంటారు. యాక్చువల్గా ఒక విధంగా చూస్తే ప్రజల్లో ఉన్న అపోహ ఏంటంటే, రైతులు అంతా సబ్సిడీలు చేసేసి రైతులకు అంతా దోచిపెట్టేస్తుంది ప్రభుత్వం అనేది చాలా అపోహ. ఎందుకంటే లెక్కేసి చూసినప్పుడు ఇన్పుట్స్ లో మనం కేసీఆర్ గారు ఇంట్రడ్యూస్ చేసిన 10,000 పథకం కొంతవరకు మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. ఎందుకంటే ముందుగానే ఆయన ఇచ్చి, నేనంటే ప్రభుత్వాలను ఆయనకు పొగడాలని కాదు, ప్రభుత్వం చేయాల్సిన ఎన్నో ఉన్నాయి.
10,000 ఉన్నది ఉన్నట్టు మనం చెప్పుకోవాలి. 10,000 రావటం వల్ల రైతుకు ఒక ముందు ఇన్వెస్ట్మెంట్‌కు అవకాశం ఇచ్చి, మనోధైర్యం ఇచ్చి, రైతుకు ఆ ఇన్పుట్స్‌ని మీట్ అయ్యేదానికి అది కొంతవరకు దోహదపడుతుంది. ఇచ్చిన అమౌంట్. సో, కాబట్టి కొన్ని ప్రభుత్వాలు ఆలోచన విధానాలు మార్చుకొని దృక్పథం అంటే ఆల్ ది మైండ్ సెట్ షుడ్ లీడ్ టు బెటర్ యాటిట్యూడ్ ఫ్రమ్ ఆల్ క్వార్టర్స్. అంటే గవర్నమెంట్‌కి ఎట్లుందంటే ఈ రాబోయే కాలంలో ఎట్లుంటుందో కానీ ఈ పొలిటికల్ విజ్డమ్ షుడ్ లీడ్ టు పొలిటికల్ విల్. సో విజ్డమ్ ఉన్న అందరి సాంకేతిక పరిజ్ఞానాలు ఉన్నా కూడా విజ్డమ్ ని విల్ కింద కన్వర్ట్ చేసుకోలేకపోతున్నాయి ప్రభుత్వాలు. కారణాలు వాళ్ళకే తెలుసు బాగా. అంటే కాబట్టి మన ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఎథిక్స్ అనేది ఒకటి బేసికల్గా ఉంది సార్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ గివింగ్ సంబడి ఏదో వాళ్ళకు గ్రాంట్లు ఇవ్వడము, లేదా లోన్స్ వేవర్ చేయడము, లేదా ఇలాంటి స్కీమ్స్ పెట్టి రైతులకు డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ చేయడము. దిస్ ఈజ్ వాట్ ఫార్మర్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ సొసైటీలో. యాక్చువల్గా హానరబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎథిక్స్ అనేది ఏంటంటే సొసైటీ కూడా హౌ దే ఆర్ లుకింగ్ ద ఫార్మర్ ఇష్యూ. See, everybody is exposed to what is happening around now. Everybody knows. Even during Corona, unstoppable ga, continuous ga, without lockdown restrictions, continuous ga society ni కాపాడిన వ్యక్తులు రైతులు. మరి ఈ రోజు వాళ్ళు రోడ్ మీద ఉండి వాళ్ళు ఈ యొక్క ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తారు. అంటే ద న్యూ సినరియో విత్ ద ఫార్మ్ బిల్స్ ఏదైతే వచ్చిందో, then there is no response from the civil society. ఇది ఒకటి మేజర్ ఛాలెంజ్. వై అనేది ఎందుకని అంటే వాళ్ళ శాలరీలు ఆటోమేటిక్ పెరుగుతున్నాయి. మీరు ఇదే టైంలో చూడండి, ఆటోమేటిక్ గా శాలరీ అనేది వాళ్ళది పెరుగుతూనే ఉన్నది. ఎందుకంటే ఒకటి మీరు కరువు భత్యం అంటారు. ఎన్నడూ వీళ్ళు వ్యవసాయం చేయకుండా పదం వాడుకొని కరువు భత్యం, అఫ్కోర్స్ అది డిఆర్ఎస్ అనే పదం ఇంగ్లీష్లో అంటారు, కానీ తెలుగులో అచ్చ తెలుగులో కరువు భత్యం అంటారు. వీళ్ళకి కరువు ఎక్కడిది సార్? కరువుకి వీళ్ళకి సంబంధమే లేదు. సో ఎప్పుడైనా కరువుకి వీళ్ళకి నిజంగా సంబంధం ఉంటే వర్షం పడ్డట్టు జీతాలు ఇవ్వాలి. మనము ఎంత పర్సంటేజ్ వర్షం పడితే అంత జీతం ఇవ్వాలి. అప్పుడు అన్సర్టనిటీకి కూడా వాళ్ళకు విల్ బి రెడీ. సో ఈ సిస్టమ్ ఎప్పుడు లేదు సొసైటీలో. ఇక ఎథిక్స్ కోసం వస్తే, వెన్ ఏ పర్సన్ ఈజ్ బయింగ్ ఎట్ ఏ లో రేట్ ఫ్రమ్ ఏ ఫార్మర్, ఎథికల్గా ఒక ఉంటుంది. ఇంటిగ్రిటీ ఆఫ్ ఏ పర్సన్లో కూడా ఎథిక్స్ అనేది, వాల్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ సొసైటీలో. When these ethics values go beyond, then it means you are exploiting the another human being. So another human being లో హ్యూమానిటీ అనేది లేనప్పుడు, సెన్సిటివిటీ లేనప్పుడు, వాట్ ఈజ్ ల్యాకింగ్ ఈ సెన్సిటివిటీ. ఇప్పుడు మనము వాట్ వి రిక్వైర్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ సింపతి అవసరం లేదు. ఎంపతి ఉంటే చాలు మనకు. సింపతి అనేది అసలు అవసరం లేదు. ఎంపతి ఈజ్ బీయింగ్ సెన్సిటివ్ అబౌట్ ద ఛాలెంజెస్ దట్ దే ఆర్ ఫేసింగ్ అనేది. అండ్ ఈచ్ ఇండివిజువల్ మన రూట్స్ లోనే సమ్వేర్ దీస్ థింగ్స్ ఆర్ ఇంటిగ్రేటెడ్ యాక్చువల్లీ, బికాజ్ ఎవ్రీ పర్సన్స్ ఫోర్ ఫాదర్స్ ఆర్ సంబడి మైట్ హ్యావ్ బీన్ అసోసియేటెడ్ విత్ అగ్రికల్చర్. దెర్ ఇస్ నో బడీ, ఎవరు కూడా మేము అగ్రికల్చర్ సంబంధం లేదన్న వ్యక్తి లేడు. అంటే ఆ జీన్స్ లో ఏనో దగ్గర ఉన్నది. బట్ స్టిల్ ఇది మోస్ట్ అన్ఆర్గనైజ్డ్. ఇప్పుడు కూడా మీరు చూడండి, లీడర్షిప్ లేక వాళ్ళ ఎడ్యుకేషన్లు లేవు ఉన్నమాట. వై మెనీ స్టేట్స్ ఆర్ సైలెంట్ అని అంటే, అక్కడ ద పర్సన్ హూ కెన్ ఆనెస్ట్లీ రిప్రజెంట్ ఫార్మర్స్ అనే లీడర్షిప్ లేనందుకు దే ఆర్ నాట్ కమింగ్ అవుట్. ఇప్పుడు యాక్చువల్గా మీరన్న పాయింట్ కరెక్టే. ఇప్పుడు పంజాబ్, హర్యానా అనే ఎక్కువ తీసుకుంటుంది షేరు మొత్తం ఎంఎస్పి రేట్లలో అనేది ఎందుకు ఉత్పన్నం అవుతుందండి? ఎవరు ఏ లీడర్షిప్ డామినేట్ అవుతుందో ఆ లీడర్షిప్ ఆ పర్టికులర్ స్టేట్ కానివ్వండి, లోకల్ ఏరియాలో వాళ్ళ ప్రజలకు వాళ్ళు చేసుకోవటం, ప్రజలను లీడర్స్ కలిపి ఇప్పుడు 6% ఆఫ్ ఇది ఎంఎస్పి, ఇది అంతా కూడా 6% ఇది అవుతుంది. ఇలా ద అదర్ వే రౌండ్ చూస్తే సార్, దెన్ హౌ కుడ్ ఇన్ అదర్ స్టేట్స్ ద లీడర్స్ ఆర్ నాట్ ఎమర్జ్ టు ఫెసిలిటేట్ దేర్ ఓన్ ఫార్మర్స్? ఇప్పుడు ఒరిజినల్ గా రైస్ అనేది ఇక్కడ వంతుండే, వీట్ అనేది అక్కడ వంతుండే. మరి ఇక్కడ రైస్ బౌల్స్ అని ఏమీ అవసరం లేని పంజాబ్ లోనే రైస్ పండించుకొని వాళ్ళకి లాభదాయకంగా ఉందని రైస్ పండించుకొని వాళ్ళకి అవసరం కూడా లేదు. దాని మీద లాభాల కోసం వాళ్ళు పండించి ఆ మండీలు అమ్ముకొని దీంట్లో మిడిల్ మెన్ లాభం పొందుతున్నారు. అక్కడ రైతులు దీనికోసం కూడా రైతులను తయారు చేసుకున్నారు. మిడిల్ మెన్ రైతులు తయారు కాలేదు. మిడిల్ మెన్ రైతులను తయారు చేసి
ఆ పొలాలన్నిటిని కూడా ఇప్పుడు క్రాప్ రెసిడ్యూలో బర్న్ చేసి ఇప్పుడు ఢిల్లీకి అంతా కూడా విషవాయువులు వస్తున్నాయంటే ఇది అవుట్ ఆఫ్ ది వే క్రాప్ ప్యాటర్న్ ఇది ఇక్కడ పంజాబ్ లో. అక్కడ అవును. రైతులు అదే అక్కడ వాటర్ అనేది ఒకటి మనకు ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే మెయిన్ అగ్రికల్చర్ బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ఇరిగేషన్ అనుకుందాం సార్. సో ఇన్పుట్ గుడ్ థింగ్ దట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకు ఎక్కువ మట్టుకు ఇరిగేషన్ అంతా కూడా అక్కడ డెవలప్ అయ్యింది. బట్ వాటర్ అనేది మేజర్ సోర్స్ కాబట్టి అగ్రికల్చర్ సస్టైనెన్స్ కి ఈవెన్ 3 క్రాప్స్ వేయాలన్నా కానీ. సో ఆ సిచ్యువేషన్ లో దిస్ ఎనేబ్లింగ్ ఎన్వైరన్మెంట్ ఏదైతే అక్కడ ఉండేనో అంటే అక్కడ ఉన్న లీడర్షిప్ కానీ అక్కడ ఉన్న రైతుల కమిట్మెంట్ కానీ లేదా వాళ్ళకున్న యూనిటీ కానీ ఇప్పుడు కూడా అది కనబడుతుంది. సో దే కుడ్ డూ బెటర్ అని కాదు, మన అనుకుందాము. ఓవరాల్ కంట్రీ ఇంటిగ్రిటీ ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పార్ట్ కూడా ఉన్నది. అంటే ఒకవేళ అగ్రికల్చర్ స్టేట్ సబ్జెక్ట్ అయినా కూడా కంకరెంట్ ఇది కంబైన్డ్ దీంట్లో చూసినప్పుడు కంకరెంట్ ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాలి, సెంట్రల్ గవర్నమెంట్, దాంట్లో తప్పేం లేదు. అంటే ఇక్కడ ఫండమెంటల్ క్వశ్చన్ సార్, లెట్ us థింక్ ద యావరేజ్ పంజాబీ ఫార్మర్ గాట్ బెటర్ ఇన్కమ్ ఇన్ దిస్ సిస్టమ్ అని అనుకుందాం. దెన్ హౌ కమ్ ఇట్ మీన్స్ ఆల్ అదర్ ఫార్మర్స్ డిడ్ నాట్ గెట్ ఈవెన్ దట్ ఇన్కమ్ అనేది పాయింట్ కదా. అంటే ఎగ్జాక్ట్లీ ద అదర్ ఫార్మర్స్ బికమ్ 65% మోర్. of the 65% of the budget, this MSP money went to Punjab from 2012 నుంచి మనం స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఇప్పుడు సిచ్యువేషన్ అసెస్మెంట్ సర్వే జరిగినప్పుడు 2012-13లో జరిగినప్పుడు తీసుకున్న గణాంకాలు ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడు మధ్యలో సరిగా జరగటం లేదు, అడ్మినిస్ట్రేటివ్ డేటా సరిగా లేదు. అంటే నెక్స్ట్ పాలసీలో పాయింట్ మనం మాట్లాడాల్సింది వై వి చెప్పండి. ఫెయిల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఇక్కడ నాట్ అబౌట్ పంజాబీ ఫార్మర్స్ కి వచ్చిందని మనం No, కొట్లాడటం it's కాదు. ఆల్ basically ఫార్మర్స్ we don't have proper data to base our policy decisions. అంటే ముఖ్యంగా స్టేట్ ఇది ఒకటి చాలా క్రిటికల్ ఇష్యూ సార్. ఎందుకంటే ద బ్లేమ్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఆన్ ద పంజాబీ ఫార్మర్స్. ఇది కరెక్ట్ కాదు లాజికల్ గా. దే ఆర్ బికాస్ at ఆఫ్ least my plea to state governments is, while any laws are coming, you see, they are trying to criticize these things, thinking, saying that it is not concurrent subject, it's state subject. Agreed. But at least now take this as occasion and make use of these laws to your favor. Like for instance, the ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ లో మనం పెట్టుకోకూడదు అని అంటున్నారు. ఎందుకు పెట్టుకోకూడదు అని ప్రశ్నించుకోవాలి. రెండోది ట్రాన్స్పోర్ట్ బయటికి పోకూడదు అన్నారు, ఎందుకు పోకూడదని అనుకోవాలి. ఈనామ్ ఎనేబుల్డ్ మండీస్ మళ్ళీ మనం ఇన్ని మాట్లాడుకుని మళ్ళీ చుట్టూ తిరిగి ఈనామ్ ఎనేబుల్డ్ వస్తున్నాము. ఈనామ్ ఎనేబుల్డ్ ఈ మండీస్ లో ఎక్కడి నుంచి అయినా అమ్ముకునే రిస్ట్రిక్షన్స్ లేకపోవటం అనేది ఈ బిల్స్ లో వస్తున్నాయి. ఇంతకుముందు మరి ఈనామ్ ఎనేబుల్డ్ లో from any part of country to any other part in the country, see either transgressing through states or regions అన్ని కూడా అంటున్నారు కదా. అప్పుడు మరి ఆ రేట్ బెటర్ ప్రైస్ డిస్కవరీ దాని ద్వారా చేస్తున్నప్పుడు ఈనామ్ ఎనేబుల్డ్ దీంట్లో ఫస్ట్ మనం ఆ మండీస్ని మనం ఇంటిగ్రేట్ చేసుకోగలగాలి. ఇంటిగ్రేట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే క్వాలిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది. క్వాలిటీకి వచ్చినప్పుడు, ఎందుకంటే వేరే వాడు ఊరుకోడు, మన ఊరి క్వాలిటీ వేరుంటుంది, పంజాబ్లో మనకు వాళ్ళకి కావాల్సిన రైస్ క్వాలిటీ వేరుంటుంది. కాబట్టి రేషనలైజేషన్ ఆఫ్ స్టాండర్డ్స్కి దోతిస్తాయి ఇవన్నీ కూడా. మండీస్ స్టార్ట్ కావటం, గ్రేడింగ్ అండ్ క్వాలిటీ ఎస్టాబ్లిష్ కావటం, స్టాండర్డ్స్ ఏర్పాటు చేసుకోవటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవటం. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్లో గ్రేడింగ్ అంటే ల్యాబొరేటరీ అనేది ఒకటి ఉండాల్సి వస్తుంది. అక్కడ ఒక పరిశోధన ఇది చేసేది, పరిశోధన కాదు అంటారు, టెస్ట్ చేసే సెంటర్స్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ అవుతాయి. లేకుంటే వాడు రెండోది వీడియోలో చూపించినప్పుడు మనం క్వాలిటీ బాగలేదనేది డిక్లేర్ అవుతుంది, వాడు కొనడు. బాగున్నప్పుడు గ్రేడింగ్, ఈ పర్టికులర్ గ్రేడింగ్ ఏనో బీనో మనం డిసైడ్ చేసుకొని క్వాలిటీ స్టాండర్డ్స్ ప్రకారం వాడు వేరే వాడికి కూడా క్వాలిటీ ఏ క్వాలిటీ బీలో అమ్ముతున్నానంటే వాడికి కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది. తర్వాత ప్రైజ్ గ్రేడ్ ఏ బి ఎస్టాబ్లిష్ అయినప్పుడు వాడు అక్కడ చూసుకొని పలానా రేట్ అమ్ముకుంటాను, నేను ఒప్పుకుంటానని ఇద్దరి మధ్య ఒప్పందం అయిపోతే వెంటనే ఆన్లైన్లో 1 రోజులో 2 రోజులు ఇచ్చుకునే ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అది ఆ ఈనామ్ అనేది ఇంటిగ్రేటెడ్ అండ్ ఇంటర్ కనెక్షన్ అనేది బోత్ ఆర్ ఇంపార్టెంట్. ఇంటిగ్రేటెడ్ ఏంటి,
లాట్ ఏ వాడికి ట్రేసబిలిటీ కావాలి. పంజాబ్ వాడు అక్కడికి పోయాక మోసపడ్డాడు అనుకుందాం. మన మోసం అంటే 2 రకాలు జరగొచ్చు. తెలియకుండా క్వాలిటీ సరిగా లేకుండాను, క్వాలిటీ మిక్స్ అయిపోయో, లేకుంటే నిజంగా కూడా మోసం చేయటం. ఎన్నో విధాలుగా జరిగినప్పుడు వాడు క్వాలిటీ సాటిస్ఫై కానప్పుడు వాడు ట్రేసబిలిటీకి కూడా వస్తాడు. లాట్ ఏ లాట్స్లో వాడు రైతు తీసుకొచ్చింది ఎవరు, పలాని రైతు తీసుకొచ్చాడు, ఈ లాట్ నెంబర్లో ఇది. సో దానికి ట్రాక్ చేసుకోవచ్చు మన ఈ ఈనామ్ ఎనేబుల్డ్ దాంట్లో. ఇంత సిస్టమేటిక్ గా అంత మేధావులందరూ కలిసి చేసింది. ఒకవేళ ఏదన్నా చిన్న చిన్న లోపాలు ఉంటే సరిదిద్దుకోవచ్చు, రిఫైన్ చేసుకోవచ్చు. కాబట్టి ఈనామ్ ఎనేబుల్డ్ చేయకుండా, టోటల్ ఇంటిగ్రేషన్ చేయకుండా, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ప్రభుత్వాలు ఒకేసారి ఏకమ్మడిగా అన్ని 3 బిల్స్ పెట్టేసి ఇదిగో మీకు చాలా మంచి జరుగుతుంది అనటంలో అది ఎంతవరకు మంచిదో నాకు అర్థం కాదు. ఇప్పుడైనా కూడా ప్రభుత్వాలు ఆలోచించి బిల్స్ ఎప్పుడు కూడా రిఫార్మ్స్ లో బిల్స్ ఎప్పుడు కూడా లోపాలు ఏమి జరగవు, మంచి ఉద్దేశాలతోనే ఆలోచించుంటారు. కాబట్టి ఆ ఉద్దేశాలని కార్యరూపంగా రూపుదాల్చాలంటే ఇదిగో ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలన్నీ కూడా మనం ఇది చేసుకొని స్ట్రెంగ్తన్ చేసుకొని స్టాండర్డ్స్ కానివ్వండి అన్ని స్ట్రీమ్ లైన్ చేసుకోగలిగి ఉంటే ప్రభుత్వాలకి ఈరోజు ఈ ప్రాబ్లం వచ్చిండేది కాదు, ఇంతమంది రైతులు పోయి కూర్చొని. రెండవది, రైతులు చేసేది కూడా ఇప్పుడు మనకు డిఫెన్స్ పోవాల్సిన అన్ని కూడా ఐటమ్స్ అందటం లేదు. ఈ రోడ్లు బ్లాక్ చేయటం వల్ల మనం విమానాల మీద పంపించి వాళ్ళకి ఏదో అంటున్నారు, అది ఎంతవరకు నిజం నాకు తెలియదు కానీ. సో మొత్తానికి అంతరాయం జరుగుతుంది, వాళ్ళకు కూడా ఇబ్బందులు జరుగుతున్నాయి. మన దేశ అభివృద్ధి కావాలంటే మనం అందరం కూడా బాగుండాలి, ప్రతి క్రాస్ సెక్షన్ బాగుండాలి, రైతే కాదు సైనికుడు కూడా బాగుండాలి. కాబట్టి సిస్టంలో ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఏదో ఒకటి చేసి రాజకీయ ఉద్దేశాలు, వీళ్ళు చేస్తే వాళ్ళు వద్దనేది, వాళ్ళు చేస్తే వీళ్ళు వద్దనేది, మనం ఒక యూనిటీ కింద ఈ మన హిందూ ధర్మం అనేది ఉంది కానీ ఈ సమాజానికి మనం ఏ రకంగా మనం ఉపయోగపడతాం అనేది లోకల్ లెవెల్ నుంచే, మన గ్రామ లెవెల్ నుంచే మనం ఆలోచించుకొని ఇవన్నీ ఏర్పాట్లు చేసుకుని ఉంటే బాగుండేది అనేది నా అభిప్రాయం. చాలా మంచి మాట చెప్పారు సార్ మీరు. ఐ థింక్ యూ హ్యావ్ కవర్డ్ ఎక్స్టెన్సివ్లీ ద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎనేబులింగ్ ఎన్వైరన్మెంట్ విచ్ షుడ్ హ్యావ్ బీన్ స్ట్రెంథెన్డ్ అని ఒక మాట అన్నారు. అది చాలా ఇంపార్టెంట్. సో కన్సిడరబుల్ వర్క్ హ్యాస్ బిన్ డన్ ఇన్ ద పాస్ట్. అది స్వామినాథన్ కమిషన్ కానీ, రీసెంట్గా ఈనామ్ అనే వ్యవస్థ కానీ, ఎఫ్పిఓస్ కానీ. So all the things were just getting in line actually to strengthen a farmer. But sudden ga ఇప్పుడు because of this bills అనేది రాగానే సడన్ గా those things అనేది వీకెనింగ్ అయింది. ఇక్కడ ఏంటంటే అనదర్ స్టేక్ హోల్డర్, ద ప్రైవేట్ ఎంటిటీ ఎంటరింగ్ అండ్ టేకింగ్ ఓవర్ ఆల్ ది సిస్టమ్స్ విచ్ ఆర్ ఇన్ ద ప్రోసెస్ అనే దాంట్లో మేజర్ ఛాలెంజెస్ వస్తున్నాయి. సో అప్రిహెన్షన్స్ కూడా ఉండొచ్చు, బట్ రియాలిటీ ఈజ్ వెదర్ దిస్ బిల్స్ కమ్ ఆర్ దే డోంట్ కమ్. ఫైనల్గా ఒక థంబ్ రూల్ ఉన్నది, ఇది 2 సెక్షన్స్ అనుకోవచ్చు. ఒకటేమో బిజినెస్ కమ్యూనిటీ, ఒకటేమో ఫార్మింగ్ కమ్యూనిటీ. ఫార్మర్స్ వేర్ నెవర్ బిజినెస్ మెన్, దట్ ఈస్ 100% ట్రూ. దే కెన్ నెవర్ డూ బిజినెస్ బికాస్ దేర్ మెంటాలిటీ ఈజ్ ఓన్లీ ప్రొడక్షన్. దే కెన్ సెల్ ఎట్ ఎనీ కాస్ట్, బట్ దే కెన్ గివ్ ఫ్రీలీ, బట్ దే కెనాట్ డూ బిజినెస్. అది తల్లిని నమ్ముకుర్రు, తల్లి అంటే భూతల్లిని నమ్ముకుర్రు. అండ్ దే ఆర్ బిలీవ్ ఇన్ ఆల్ ద నేచురల్ రిసోర్సెస్. దాన్ని ఆధారంగా దే ఆర్ క్రియేటింగ్ something called food which enables the people to sustain and the civilizations to exist, and the so-called development what we see is because of that additional production by the farmer. Subsistence ane padame ledhu ippudu almost all agriculture la. Every farmer is producing, selling and buying, so they are not keeping anything for themselves. The situation has completely changed. Original ga it was విలేజ్ సెంట్రిక్ ఉండే, విలేజ్ లో ఇట్స్ సెల్ఫ్ సస్టైనింగ్ సిస్టమ్స్ ఉండే. విత్ ఇన్ సెల్ఫ్ సస్టైనింగ్ సిస్టమ్ ద ఫుడ్ వాజ్ ద సెక్యూరిటీ ఫర్ ద హోల్ విలేజ్. దెన్ సంథింగ్ అడిషనల్లీ వెంట్. బట్ ఇప్పుడు ఏమైంది, అది విలేజ్ అనేది ఓన్లీ కంప్లీట్ సప్లై సిస్టమ్ లాగా అయిపోయింది. అండ్ దే హ్యావ్ టు ఇంపోర్ట్. లైక్ 2 రూపాయలు కిలో బియ్యం అంటే ఏ పంజాబ్ కించని వచ్చి ఉంటుంది, లోకల్గా అయితే వండింది తింటలేరు కదా లాజికల్గా. అంటే ఇట్ మీన్స్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్, ఈవెన్ the irrigation system that government has developed, can we sustain these irrigation systems by paying the loans that we already had
in the name of state and agriculture. So at what cost the government would think in the future to repay these loans అనేది biggest challenge. ఎందుకంటే we cannot keep these loans into the future generations at this rate where the farmer is not getting anything and he can't even pay for the water bills also. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఐ థింక్ ఇరిగేషన్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ ఫార్మర్స్ మీద లేదు జనాలకు, పొలిటీషియన్స్ కానీ కాంట్రాక్టర్స్ కానీ వాళ్ళకు. ఏదో అప్ ఫ్రంట్ వాళ్ళకి పైసలు వస్తాయి అన్నట్టు ఉంది కానీ బట్ ప్రతి ఒక్క క్రాప్ పర్ డ్రాప్ ఆఫ్ వాటర్ నీరు రైతు ఆపుకోగలిగితే పొలంలో ఈ డ్యామ్లు కూడా ప్రాజెక్ట్ కూడా అవసరం లేదు, కెనాల్స్ లో నీరు ఆగిపోకుండా. బట్ దోస్ థింగ్స్ డిఫీటెడ్ కదా సార్ ఒరిజినల్ గా. దట్ వాస్ వాట్ ఊర్లలో అప్పుడు డ్యామ్లు ఎట్లా ఉన్నాయి, ఊర్లలో మడుగులు చెరువులు కాలువలతోనే ఆ సిస్టమ్స్ చాలా మటుకు ద ట్రెడిషనల్ సిస్టమ్, ద ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ ఏవైతే ఉండే నేను అగ్రికల్చర్, అందులో క్రాప్ డైవర్సిటీ కూడా ఒక భాగమే. రిడ్జ్ అనే దగ్గర మనకు వాటర్ తక్కువ ఉంటుంది కాబట్టి వేరే క్రాప్స్ వస్తుండే. సో బయోడైవర్సిటీ అనేది కూడా మనకు సస్టైన్ అవుతుండే. ఇప్పుడు ఇరిగేషన్లో ఏమైంది, కంప్లీట్ విలేజ్ వాటర్ అయ్యి, ఈవెన్ వాటర్ లాగింగ్ అయ్యి, ఈవెన్ ఏలూరు లాంటి ప్లేసెస్ లో ఇరిగేషన్ కెనాల్స్ తోటి పెస్టిసైడ్స్ నీరు భూమిలో పంపించి భావితరాల వాళ్లకు నీరుకు అడ్డం లేకుండా చేసుకునే మార్గాలు ఇప్పటి నుంచి మనం అన్వేషించకపోతే, అంటే మనం టాపిక్ డివేట్ చేస్తున్నాము. అంటే ఒక మాట సార్, జస్ట్ బిఫోర్ వి క్లోజ్, మీరు అన్నట్టు దిస్ ఇరిగేషన్ అనేది మీకు కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అదర్వైజ్ యూ హావ్ వర్క్డ్ ఏ లాట్ ఆన్ రీఛార్జింగ్, ఎస్పెషల్లీ అక్విఫర్స్, ఇవన్నీ కూడా విల్ డిస్కస్ సపరేట్లీ. బట్ నేను అనేది ఏంటంటే ఇరిగేషన్ సిస్టమ్స్ లో ఇంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే నెగిటివ్ ఛాలెంజెస్ కూడా వచ్చినాయి. ఎందుకంటే ఇప్పుడు మురుగు నీరు అని ఉంటది, డ్రైనేజ్ వాటర్ ఇస్ డిఫరెంట్, ఇరిగేషన్ వాటర్ ఇస్ డిఫరెంట్. అందులో పొల్యూటెడ్ వాటర్ అనేది ఇంకా బిగ్గెస్ట్ ప్రాబ్లం అవుతుంది. అదర్వైజ్ ద వాటర్ దట్ ఈస్ బీయింగ్ సప్లైడ్ ఇట్ సెల్ఫ్ డజంట్ హ్యావ్ క్వాలిటీ. ఏ ఇండస్ట్రియల్ వాటర్ కూడా అందులో కలిసి వస్తుంది. సో ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడినాయి, ఆర్గానిక్ అగ్రికల్చర్ అని, పెస్టిసైడ్ ఫ్రీ ఫుడ్ అని, ఇలాంటి మనం ఎన్ని మాట్లాడినా, ఈవెన్ గ్రీన్ రెవల్యూషన్ అనేది ఇంట్రొడక్షన్ ఆఫ్ కెమికల్స్ బేసికల్లీ ఇప్పుడైతే జియోమో లెవెల్లో కూడా మనం వెళ్తున్నాము. సో ఇవన్నీ కూడా ఆర్గానిక్ తీసుకొస్తే కూడా మనకు మన ఎక్సెస్ ఫుడ్ అనేది కూడా కొద్దిగా తక్కువ ఆహారం ఆరోగ్యం సార్. అదే ఇట్ ఈస్ ఓన్లీ మీట్ ఫర్ ఫ్యూ రిచ్ పీపుల్ అన్నట్టు అవుతుంది ప్రొడ్యూస్. ఇట్ ఈస్ నాట్ ఫర్ అన్లెస్ అదేదో ట్రైబల్ రిమోట్ ఏరియాలు ఉంటే వాళ్ళు ఆర్గానిక్ తింటూరేమో కానీ. బట్ నౌ ఆర్గానిక్ అనేది కూడా పాసిబుల్ లేదు. వెన్ యువర్ ఎయిర్, వాటర్, సాయిల్ ఎవ్రీథింగ్ ఇస్ పొల్యూటెడ్, ద ఛాలెంజెస్ ఆఫ్ కీపింగ్ ఇట్ యాజ్ ఆర్గానిక్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఇంపాసిబుల్. స్లోగా ఆలోచించుకొని చేయాల్సి వస్తుంది. సో ఈ సిచ్యువేషన్ అనే దాంట్లో తర్వాత మనం ఒక పాయింట్ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మన డబుల్ ది ఫార్మర్స్ ఇన్కమ్ అనేది ఒక పాయింట్ మనం మిస్ అయ్యాము. అది చాలా చిన్నది సార్, డబుల్ కాదు. ఇండిపెండెన్స్ లో మనం చూస్తే వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ ప్రతి ఒక్కరి సాలరీ 10 times, 20 times, 30 times పెరిగింది. కానీ ప్రభుత్వ ఉద్దేశాలు చూడండి అనేది ఏంటిది, స్కేల్ చిన్నగా ఉంది. ఇప్పుడు 10 రూపాయల కిలో టమాటా అన్నది డబుల్ అంటే 20 సార్. ఒరిజినల్ గా 10 కాదు కదా మనకు ఆ కాస్ట్. ఒక్కసారి డబుల్ చేయమని కాదు, 7 సంవత్సరాలలో డబుల్ చేసుకొని రైతు గ్రాడ్యువల్ గా ఒక డబుల్ చేయాలన్నప్పుడు 10.4% వృద్ధి చెందాలి వాడి ఆదాయం. అప్పుడే వాడికి 7 ఏళ్లలో 2 ఇంతలు వాడి టొమాటోకు రేట్లో పెరిగి వాడికి ఒక మంచి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉంటుందనే ఉద్దేశంతో స్టడీస్ చేసి 7 సంవత్సరాలలో డబుల్ కావాలి ఫార్మ్ 10.4 అన్నారు. ఇప్పుడు మనకు 5% కూడా చాలలేదు, ఇంకొక 2 ఏళ్లలో 20% పెరగాలంటే ఎక్కడ అవుతుంది? ప్రభుత్వాలకు 7 సంవత్సరాలు పథకాలు ఉన్నా కూడా 7 సంవత్సరాలు పథకాలు పెట్టుకొని స్కీమ్స్ అన్ని స్ట్రాటజీస్ ఎవాల్వ్ చేసుకొని మన స్టేట్ గవర్నమెంట్స్ కి వాటికి ఆదేశాలు ఇచ్చి వాళ్ళు కూడా అందరూ ఒప్పుకొని 7 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలలో ఇంకా 2 సంవత్సరాల్లో వీలు కావటం లేదు. అది మరి ఆ ప్రభుత్వాలు ఆ 2 సంవత్సరాల్లో డబుల్ ది ఫార్మ్ ఇన్కమ్ లేనప్పుడు ఈ 2 సంవత్సరాల రైతులకు ఇస్తుందా ప్రభుత్వం అనేది ఆలోచన లేదు ఇప్పటికి కూడా సెంట్రల్ గవర్నమెంట్. ఈ లోపల తీసుకొచ్చే ఇట్ ఈస్ ఫండమెంటల్ క్వశ్చన్ సార్. డబుల్ ద ఇన్కమ్ అనేది కూడా ఎట్లుంటది అంటే నేను అనాలిసిస్ చేస్తలే కానీ సిచ్యువేషన్ చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి యావరేజ్ గా 4 ఇడ్లీలు తినాలి అనుకోండి. ఆల్రెడీ ఒక వ్యక్తి ఒకటే ఇడ్లీ తింటుండు. డబల్ ద ఫుడ్ అయిన కంటే 2 ఇడ్లీలు తినాలి. అంటే ఈ బక్కజిక్కిన రైతు ఎవరైతే ఉన్నారో, ఈ ఆల్రెడీ వాళ్ళకున్న డెట్ కానీ, వాళ్ళకున్న ఇప్పుడు డీఫ్రాగ్మెంటేషన్ తోటి ఉన్న ఛాలెంజెస్ కానీ, ల్యాండ్ చిన్నగా ఉన్నాయి, పెద్ద కూడా ఎక్కువ లేదు.
ఈ ఇన్కమ్ డబల్ అనేది ఇద్దరు అన్నదమ్ములు ఉంటే 50-50 అవుతుంది. వాళ్ళకి డబల్ ఇన్కమ్ అయినా కానీ ఏడ సస్టైన్ అవుతారు ఫ్యామిలీ పరంగా. సో అంటే ల్యాండ్ అయితే పెరుగుతలేదు కదా. సో టోటల్ వాళ్ళ ఇన్కమ్ ఎట్లా పెరుగుతుంది? ఫ్రాగ్మెంటేషన్ అవుతుంది, అదేమో డబుల్ అంటున్నారు. ఇక్కడ పిల్లలు పుట్టినాక ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టినాక 4 భాగాలు అయినాక మీరు డబల్ చేసినా కానీ ఆ ఫ్యామిలీ సస్టైన్ కాదు కదా. అది స్కేల్ ఆఫ్ ఎకానమీలో వీలు కావటం లేదు. అది కాదు, డబల్ ద ఇన్కమ్ అనేది కూడా ఇట్ ఈస్ వే ఆఫ్ టెల్లింగ్ అని. ఇప్పుడు ప్రతి ఒక్కరి శాలరీ కూడా మీరు ఇన్ ద లాస్ట్ 20 years డబల్ ద ఇన్కమ్ అంటే మరి 10 times ఎందుకైంది అందరి శాలరీ అంటే దానికి ఇన్ఫ్లేషన్ మార్గాలు చూసుకోవాలండి. ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ పోవటం, లేకపోతే కొత్తగా ఏదైనా వేసుకోవటం, రెండోది వచ్చేసి ప్రాసెసింగ్ చేసి దాంట్లో ఇన్కమ్ పెంచుకొని, లేదంటే స్కిల్స్ డెవలప్ చేసి వాడు కూడా ఫార్మర్ గా ఉంటూ స్కిల్డ్ వర్క్ టేకప్ చేసేసి వాళ్ళ ఇన్కమ్స్ కూడా లైక్ ఫార్మ్ లేబర్ అంటే దాదాపుగా సిచ్యువేషన్ ఎట్లుందంటే డైవర్సిఫికేషన్ అని మీరు అన్నారు సార్, అది కరెక్ట్. దాదాపు ఇప్పుడు చాలా మంది రైతులు కూడా వాళ్ళు డైవర్సిఫై అంటే అగ్రికల్చర్ లో డైవర్సిటీ కాదు. దే ఆర్ టేకింగ్ ఎవరో ఒకరు ఒక డ్రైవర్ లాగా కొన్ని రోజులు పోతురు, లేకపోతే మెకానిక్ లెక్క పని చేస్తురు, ఇంకోరి దగ్గర లేబర్ లాగా పని చేస్తురు కన్స్ట్రక్షన్ సెక్టర్ లా. ప్రస్తుత పరిస్థితుల దీని కంపల్షన్ వల్ల వాళ్ళు అట్లా పోతున్నారు. అట్లా కాకుండా రైతు వ్యవసాయం చేస్తూనే వాడు స్కిల్స్ డెవలప్ చేసుకొని, ఇప్పుడు కార్పొరేట్ వాళ్ళు వస్తే ఏమవుతుంది, వీడు వ్యవసాయమే కాకుండా మెకానిక్ ట్రాక్టర్ డ్రైవింగ్ అనో లేకపోతే ఇంప్లిమెంట్స్ ఇచ్చేయటం అనో తయారు చేయించి అక్కడ వాడుకోవటము, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది అగ్రికల్చర్ స్కిల్స్ ఇంపార్ట్ చేసి. అంటే ఇందులో టోటల్ సిస్టమ్ లో మనకు ఇప్పుడు ద హానర్ అనేది అక్కడ లేనప్పుడు వాట్ ఎవర్ వి సే వెన్ అవర్ ఓన్ చిల్డ్రన్ డోంట్ గెట్ ఇన్ టు అగ్రికల్చర్ అని అన్నప్పుడు, ఎస్పెషల్లీ దోస్ హూ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమే టు పుష్ పీపుల్ అవుట్ ఆఫ్ ఎ విలేజ్ అని ఉన్నది, నాట్ టు కీప్ పీపుల్ ఇన్ విలేజ్ అనేది. సో అక్కడ ఎక్కడ కూడా వాల్యూస్ లేవు సార్. అండ్ ఇప్పుడు ఈ ఫుడ్ సెక్యూరిటీ అనేది జీరో అయిపోయింది. ఇది నిజంగా ఒక కెలామిటీ వచ్చి ఇప్పుడు బిగ్గెస్ట్ కెలామిటీ ఏంటంటే ఫెమైన్. దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ 2021 గ్లోబల్ ఫెమైన్. ఇన్కమ్ సెక్యూరిటీ లేనప్పుడు ఫుడ్ సెక్యూరిటీ గురించి రైతు ఎందుకు ఆలోచిస్తాడు? వాళ్ళు ఇండివిజువల్ గా ఆలోచన చేయరు సార్, బట్ యాజ్ అ పాలసీ మెజర్స్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్. ఇప్పుడు గ్లోబల్ ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సింది, రైతుకు ఇన్కమ్ సెక్యూరిటీ ఇస్తేనే మన ఫుడ్ సెక్యూరిటీ ఉందనే భావం వస్తే కొంత లీవే వస్తుంది. అది ఇంతకుముందు మనం అనుకున్నది ద ఎథిక్స్ అని అన్నాం కదా, సొసైటీలో ఎథిక్స్ టువర్డ్స్ ఎ ఫార్మర్ అని అన్నాం కదా. అక్కడ డెఫినెట్ గా ఈ వాల్యూ అనేది కనబడతలేదు. ఇఫ్ ద బోట్ ఈస్ థింకింగ్ అని అంటే ద హోల్ ఈజ్ నాట్ ఆన్ మై సైడ్ అనే లాజిక్ లా వీళ్ళు దాటేస్తారు కానీ, బట్ వీఆర్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్ అనేది పీపుల్ ఆర్ నాట్ రియలైజింగ్. అండ్ బేస్ ఆఫ్ ద పిరమిడ్ అగ్రికల్చర్ అయినప్పుడు ఎఫెక్టింగ్ ద బేస్మెంట్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఉన్నాయి కదా. ఫుడ్ అనేది బేసిక్ కాబట్టి ఇట్ కెనాట్ కమ్ ఫ్రమ్ నోవేర్. ఇట్ నీడ్ టు బి, దెర్ ఇస్ ఎ ప్రోసెస్. ఒక యజ్ఞం లాగా దానికి కష్టపడితే ఫుడ్ అనేది తయారవుతుంది, అది రెడీమేడ్ గా కాదు. ఇట్స్ నాట్ ఎ సింథటిక్ మినరల్. ప్రజానికం ఒక్క నిమిషం, ప్రజానికం గమనించాల్సింది ఏంటంటే రైతుకు ఇన్ని సబ్సిడీలు ఇస్తున్నారు, ఎంత దోచేసుకుపోతున్నారు రైతులు, వీళ్ళకి రేట్లు అన్ని కావాలంటారు, వాళ్ళు అదంటారు ఇదంటారు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇన్ని ఇచ్చినా కూడా ప్రభుత్వాలు, కేసీఆర్ గారు 10,000 ఇచ్చారు, అది మంచి విషయం, ఇన్పుట్ గా ఇచ్చి కొంత తోడ్పడుతుంది అనేది. వేరే విషయాలు ఎట్లున్నా కూడా ఇక ప్రాజెక్టులు పెట్టి వాటి మీద ఇది చేస్తున్నారనే అపోహలు ఉన్నా కూడా, ఇక్కడ కావాల్సింది ఏంటంటే రైతు 10,000 ఇచ్చినా కూడా అది ఇన్పుట్ కు కొంత అవకాశం ఇచ్చి వాడికి ధైర్యం ఇచ్చి ముందుకు పోయేదానికి చేస్తుంది. అంత చేసినా కూడా రైతుకు ఇన్ని సబ్సిడీలు ఇచ్చినా కూడా రైతుకు అందుబాటులో మంచి ధరలు లేనప్పుడు వాడికి దగ్గరలో కనీసం 10-15 కిలోమీటర్ల దూరంలో వాడికి రేట్ అవైలబుల్ కావాలి. లేకుంటే మళ్ళీ పోవటం రావటం, బండ్లన్నీ రోడ్ల మీద పెట్టుకోవటం, లేకుంటే మండీలో చేసి తిరిగి రావటం, ఇవన్నీ కూడా ఇబ్బందులు పడుతున్నారు రైతు. ఓవరాల్ ఎకో సిస్టమ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ప్రభుత్వం ఆలోచించి సిస్టమేటిక్ స్టడీ చేసి ఎట్ బేస్ లెవెల్లో ఇవన్నీ చేసుకుంది. లేకుంటే రైతులు తక్కువకు అమ్ముకుంటే ఏమవుతుంది? రైతే సమాజానికి సబ్సిడీ ఇస్తున్నాడు. ఖచ్చితంగా సమాజం అనుకుంటుంది రైతుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది, మా ట్యాక్స్ అన్ని కూడా ప్రభుత్వం ద్వారా వాళ్ళకి చేరుతున్నాయి అన్నప్పుడు తిరిగి రైతు కూడా సమాజానికి ఇండైరెక్ట్ గా వాడు సబ్సిడీ ద్వారా సబ్సిడీ ఇస్తున్నారు. స్టాటిస్టిక్స్ 2,50,000 అప్పు మీదేసుకొని సమాజాన్ని వాళ్ళు తిండి పెడుతున్నారు సార్, ఉన్నమాట ఇది. 2,50,000 crores
ప్రతి ఇయర్ రైతు మీద అప్పు పడుతున్నది. అంటే మనం ఇచ్చే సబ్సిడీస్ పక్కన పెట్టండి. ఇట్ ఈజ్ ఏందంటే హాస్పిటల్‌ల పెట్టి సెలైన్‌లు ఎక్కిచ్చి మనము ఇంకా వాళ్ళతోటి పని చేపించుకున్నట్టున్నది రైతులతోటి. అది కరెక్ట్ కాదు. యాక్చువల్‌గా రైట్ ప్రైస్ ఇస్తే రైతులు కూడా ట్యాక్స్ కడతారు సార్. ఆ రైతులు ట్యాక్స్ కట్టిన రోజు ఇట్స్ హానరబుల్. ఒక టీచరు, ఓ డాక్టరు, ఒక యాక్టరు మేము ట్యాక్స్‌లు కడుతున్నాం అని ఫీల్ అయిపోతుర్రు కదా! లెట్ అస్ గివ్ రైట్ ప్రైస్ టు ద ఫార్మర్. లెట్ దెమ్ పే ద ట్యాక్స్. అప్పుడు మీకు సబ్సిడీలు ఇస్తారు. మీరు అప్పుడు రోడ్లు వేసుకోండి. మీరు బిల్డింగ్లు కట్టుకోండి. అర్బనైజేషన్ ఏమని చేసుకోండి వాళ్ళు ఇచ్చిన పైసలతోటి. లెట్ అస్ సీ దట్. అంటే ఇది అర్థం చేసుకుంటలేరు ఎవరు కూడా. ఎకానమీని రైతు ఎందుకంటే 60%, 70% వీళ్ళే ఉన్నారు కాబట్టి ఎకానమీ వీళ్ళ ద్వారానే ఇంప్రూవ్ కావాలి. ఒకవేళ తక్కువ ప్రజెంట్ జీడిపి 17% కావచ్చు. వై అవుతుంది సార్. 17% షుడ్ నాట్ బికమ్ లైక్ ఇండస్ట్రియల్ జీడిపి రేట్? మిస్కాన్సెప్షన్ కదా సార్. ఎందుకంటే సర్వీస్ సెక్టర్ అండ్ అదర్ ప్రొడక్షన్ సెక్టర్స్ ని జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తుందని ఇట్ ఈస్ ఇన్వర్స్ చేశారు పిరమిడ్ ని, బేస్ ఆఫ్ ద పిరమిడ్ ని. ఒరిజినల్ సిస్టమ్స్ వేర్ ఆల్ బేస్డ్ ఆన్ ద ప్రైమరీ సెక్టర్. థ్యాంక్స్ టు పివి నరసింహారావు గారు ఫర్ వాట్ ఎవర్ సర్వీస్ హీ డిడ్. ఆయన పుణ్యాన్ని మనకి ఈరోజు రిఫార్మ్స్ వల్ల మనకు సర్వీసులు తర్వాత టెలికామ్ ఇవన్నీ రావటం జరిగింది. అట్లనే ఈ రిఫార్మ్స్ లేకపోతే ఇంకొక రకంగా రైతును కూడా ఎలివేట్ చేసి 17% ని వై షుడ్ నాట్ బి బ్రాట్ టు ది లెవెల్ ఆఫ్ అదర్ సెక్టర్స్ ఇన్ ది సేమ్ మేనర్ అండ్ ఇంప్రూవ్ ది లెవెల్స్ ఆఫ్ జీడిపి త్రూ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, నాట్ త్రూ లైవ్లీహుడ్. మనం ఏదో లైవ్లీహుడ్ అనే యాటిట్యూడ్ లో పోతున్నాం. క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్ ఇవన్నీ కూడా పెంచుకోవాలి. మినిమమ్ లేబర్ లాస్ ఇంప్లిమెంట్ చేసినా కానీ రైతులకు దే విల్ బి బెటర్ ఆఫ్ సార్. లేబర్ లాస్ అంటే ఇన్ని అవర్స్ పని చేస్తే వాళ్ళకి ఎంత ఇన్కమ్ రావాలనే రూల్స్ ప్రకారము వాళ్ళ ఇన్కమ్ కి లింక్ చేయగలిగితే కూడా డెఫినెట్లీ వీఆర్ గివింగ్ మోర్ హానర్. ఎన్ఆర్ఈజిఎల్ ఇస్తారు, 2 గంటలు పోయినా వాళ్ళకి ఇంత అని ఏదో ఇస్తున్నారు లెక్కతోటి. అట్లనే అగ్రికల్చర్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళకు కూడా ఆ మినిమం లాస్ ఉంటే దెన్ డెఫినెట్ గా దే ఆర్ ప్రొటెక్టెడ్. అది అయితే లేదా మినిమం కూడా మనకు సిస్టమ్ లో లేదు. అదే మీరు ఒక బయట ఒక టీ దుకాణంలో ఒక అబ్బాయిని పెట్టుకుంటారు. ఆయన సండే రోజు పని చేపిస్తే సండే రోజు ఎందుకు పని చేయించారు అంటారు. ఒక గంట ఎక్కువ పని చేస్తే ఎందుకు పని చేయించారు అంటారు. అంటే అక్కడ లాస్ కరెక్ట్ ఉన్నాయి, అట్లీస్ట్ ప్రొటెక్టెడ్ ఉన్నారు. కానీ ఇక్కడ దానికి ఇంప్లిమెంట్స్ కూడా తీసుకురావాలండి. ఇంప్లిమెంట్స్ తీసుకొచ్చి దాన్ని కొంత వేగంగా చేసుకొని ఎఫెక్టివ్ గాను ఎఫిషియెంట్ గా వ్యవసాయం జరగాలి అనేది అందరికి తెలిసిన విషయమే. హౌ ఎఫెక్టివ్లీ అండ్ ఎఫిషియెంట్లీ యూ రన్ ది అగ్రికల్చర్ అండ్ see that you reduce the prices with your reduced input costs, so that it will be good for economy and so scale of economy కూడా పెరుగుతుంది. రెండోది అనదర్ పాయింట్ ఏంటంటే అలైడ్ సెక్టర్స్కి వెళ్ళాలండి ఖచ్చితంగా రైతు. ఇదే భావంతో ఉండకూడదు రైతు. విన్నపం ఏంటంటే ఎప్పుడు అంత నీటిని వృధా చేసుకుంటూ సగం నీటితోనే వరిని పండించుకోగలం. అదొకటి. దానికి పరిశోధన వాళ్ళంతా కూడా విస్తరణ అధికారులు ముందుకు రావాలి. విస్తరణ అధికారుల వల్ల వాళ్ళ ప్రమేయం చాలా ఉంది, వాళ్ళ పాత్ర చాలా ఉంది. ప్రభుత్వం ఇది గమనించుకొని మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా రైతుకు మంచి విత్తనము, మంచి విస్తరణ అధికారి సపోర్టు, గ్రామంలో ఉన్న వాళ్ళు మెంటర్స్, సమన్వయ కమిటీలు వాటిని స్ట్రెంగ్తన్ చేయటం ఇవన్నీ చేసుకోగలిగితే మన కళ్ళ ముందున్న ఇవి కనిపిస్తా ఉన్నాయి. వాటిని మనం సరిదిద్దుకొని ముందుకు పోవాలంటే ప్రభుత్వాలన్నీ కూడా కలిసి రావాలి. లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ని చేయటం, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చేయటం. మూల కారణాలను మనం తెలుసుకోకుండా వాటిని రెక్టిఫై చేసుకోకుండా రైతులకు ఏం చేస్తే ఏమవుతుందని కాకుండా బండిని దీనికి గుర్రానికి ముందు పెట్టినట్టు అవుతుంది. ఇన్ని సబ్సిడీలు ఇచ్చినా అది వృధా అవుతున్నాయేమో అనేది, అంటే అది నెగిటివ్ గా మాట్లాడుతున్నాను. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని అంటే ఇవన్నీ కూడా తోడ్పాటు చేసి రైతుకు దాన్ని కొంత చేయగలిగితే, ఎందుకు అడుగుతాడండి రైతు? ప్రొడక్టివిటీ బాగా పెరిగినప్పుడు 10 రూపాయలు తక్కువ ఉన్నా కూడా అది అమ్ముడుపోతే చాలు వాడికి. ఇప్పుడు 4 టన్నులు 3 టన్నులు పండిస్తున్నాడు, 4 టన్నులు పండాడంటే ఆ 1 టన్ను 1890 బదులు 1870 వచ్చినా కూడా ఆ టన్ను ఎక్స్ట్రా అమ్ముకోగలిగితే దాంట్లో లాభం వస్తుంది. కాబట్టి ఇవి మన మూలాలకు వెళ్ళి ప్రభుత్వాలు ఎక్కడ లోపాలు ఉన్నాయి సరిదిద్దుకొని, ముఖ్యమైన విషయాలు ఈ స్పూరియస్ ఇన్పుట్స్ కూడా కొంత కారణాలు అవుతున్నాయి. మన ఉత్పాదకు తక్కువ కావడానికి అవి కూడా కొంత కారణాలు ఉన్నాయి.
వాటిలో కూడా ఇన్పుట్ కాస్ట్ తగ్గటమే కాకుండా ఇన్పుట్ క్వాలిటీని కూడా పెంచి ట్రేసబిలిటీ ఎక్కడన్నా మోసాలు జరిగి ఉంటే సీడ్ ట్రేసబిలిటీ ప్రభుత్వానికి ఎన్నోసార్లు వెనుకొని చేస్తే అది చెవిటోడికి శంకు ఊదినట్టుగా ఉంది ప్రభుత్వ దృష్టిలో. మన అధికారులకు కూడా ఎన్నోసార్లు తీసుకురావటం చెప్పడం జరిగింది. వారు కూడా మనసులో పెట్టుకొని ఆ ట్రేసబిలిటీ దీంట్లో మంచి విత్తనాలు వచ్చేటట్టు మనం పొలంలోకి మంచి విత్తనం పోతే ఇక్కడ ఎవరిని నిర్దేశించాల్సిన అవసరం లేదు. రైతు చాలా తెలియగలవాడు. వాడికి అన్ని సదుపాయాలు రైట్ టైంలో ఇస్తే రైట్ టైంలో శాస్త్రం కానీ పరిజ్ఞానం కానీ పనిముట్లు కానీ టెక్నాలజీ కానీ ఇవ్వగలిగితే అసలు ఈ మాటలు వేరే మాటలు కూడా మన వీళ్ళకి అవసరం లేదేమో అనిపిస్తుంది. కాబట్టి దీన్ని మనం దీన్ని గమనించుకుంటే చాలా వరకు బాగుంటుంది అనేది భావం, నా భావం. థ్యాంక్ యూ సార్. ఈరోజు చాలా విషయాలు మనము ఎక్స్టెంపోర్గా మాట్లాడడం అయింది. అండ్ ఇవన్నీ కూడా ఇమీడియట్గా ఏమి చేస్తే మంచిది అండ్ ఫ్యూచరిస్టిక్ కూడా వాట్ ఆర్ ద థింగ్స్ టు బి ఇమీడియట్లీ డన్ అనేది కూడా ఆలోచన చేయడం జరిగింది. అండ్ మీ అభిప్రాయాలు కూడా చాలా మటుకు అది లాజిక్, రీజను అండ్ అండర్స్టాండింగ్ ద కమ్యూనిటీస్ ఎస్పెషల్లీ ఫార్మర్స్, ఈవెన్ మీరు కూడా ఎక్స్పెరిమెంటల్గా వాట్ ఎవర్ అగ్రికల్చర్ దట్ యూఆర్ డూయింగ్ ఇన్ యువర్ ఓన్ ఫార్మ్, సో ఆ లెర్నింగ్స్ బేస్ చేసుకొని చెప్పడం అయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ discussion on this topic. Thank you. Right. Thank you very much. Thank you. Thank you, sir.